రాష్ట్రంలో మెజారిటీ లోక్సభ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని చోట్ల పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని, ఓటర్లు తమ ప్రజాపాలనను ఆశీర్వదించారని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సర్వేల రిపోర్టులు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 13 లోక్సభ సీట్లు పక్కాగా గెలుస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో పోలింగ్ జరిగిన తీరుని సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని చోట్ల ఓటింగ్ కాంగ్రెస్ కి అనుకూలంగా జరిగిందని, 100 రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గు చూపారని నేతలు సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ 2వ స్థానానికి పోటీ పడిందని, బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీలో కనిపించలేదని పార్టీ నేతలతో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదనే అభిప్రాయానికి వచ్చారు సీఎం రేవంత్. అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సౌమ్య, కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలోని జూబ్లీహిల్స్ లో పలువురు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్సభ ఎన్నికల్లో 13 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుందంటూ కూడా ఆయన జోస్యం చెప్పడం జరిగింది. ఇక 6 నుంచి 7 స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అయితే అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం జరిగింది ఈ చిట్ చాట్ లో. ఇందులో చాలా వరకు కూడా ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. ఇక కాంగ్రెస్ పై కోపంతో బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ సపోర్ట్ గా నిలిచిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారు. ఇక దేశంలో బీజేపీకి వచ్చే సీట్లు 220 ప్లస్ ఆర్ మైనస్ 10 మాత్రమే ఉంటాయని కూడా ఆయన తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలు, రాజకీయాలు ముగిశాయని, ఇక రేపటి నుంచి అభివృద్ధి కార్యక్రమంపై తమ పాలన దృష్టి ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై దృష్టి సారిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ధాన్యం కొనుగోలు ఇప్పటికే దాదాపుగా సగం వరకు కూడా పూర్తయ్యాయి. ఇంకా దానిపై కూడా స్పీడప్ చేస్తాం, ఎందుకంటే వచ్చే 1 వీక్ లో కూడా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ధాన్యం కొనుగోలు పూర్తిగా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇక రైతు రుణమాఫీ సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై కూడా అధికారులతో లెక్కలు తీసుకొని దానిపై కూడా దృష్టి సారిస్తామని కూడా ఆయన చెప్పారు. ఇక రేపటి నుంచి పూర్తిగా పాలనపైనే దృష్టి కేంద్రీకరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ చిట్ చాట్ లో స్పష్టం చేయడం జరిగింది. ఇక విద్య, వైద్యం, వ్యవసాయం ప్రాధాన్యతగా తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ఇటు విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయంపై తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతామని చెప్పారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు విద్యాకు సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం కూడా త్వరలో తీసుకురాబోతుందని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే చదువు అనేది కూడా చాలా వరకు కూడా ఇటు ఎక్కువ పెట్టుబడితో కూడుకునేది కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు స్కూళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఎందుకంటే ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇటు హైదరాబాద్ లో కూడా ఎక్కువగా స్కూల్ ఫీజులు కూడా ఎలాంటి నియంత్రణ లేకుండా భారీగా పెద్ద ఎత్తున కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇటు స్కూల్ పై, అదేవిధంగా స్కూల్ ఫీజులపై కూడా ప్రత్యేకంగా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక హాస్టల్స్ లో సన్న బియ్యం ఇచ్చేలా చర్యలు చేపడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో స్పష్టం చేశారు. ఇక రైతు రుణాలపై బ్యాంకులకు ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చి బదిలీ చేసుకుంటామని చెప్పారు. అంటే మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, ఇటు రైతు రుణమాఫీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తామో వెంటనే రుణమాఫీ చేసి తర్వాత బ్యాంకర్లతో టైఅప్ అయి వారికి విడుదల వారిగా కూడా గవర్నమెంట్ చెల్లిస్తాను కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారిక లెక్కలు కూడా త్వరలో తీసుకొని దీనిపై కూడా దృష్టి చెప్పారు. ఇక ధరణిపై కమిటీ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత కోవన్ రెడ్డితో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు, ధరణి కమిటీ. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇటు భూములకు సంబంధించి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం, ధరణి కమిటీ రిపోర్ట్ ఆధారంగానే తమ ముందుకెళ్తామని కూడా స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోమని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే తమ ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజల ముందు పెట్టిన తర్వాతనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక అఖిల పక్షంతో చర్చించాకే పాలసీలపై నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. దాదాపుగా
ఏ రకమైన పాలసీ వచ్చినా కూడా అన్ని పార్టీలను పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దానిలో పాలసీ పరమైన నిర్ణయాలు కూడా తీసుకున్న కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక రైతులకు పెట్టుబడి పంటలకు గిట్టుబాటు ధరపై కూడా ఖచ్చితంగా చర్చిస్తాం ఈ అసెంబ్లీ సమావేశం కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక రేషన్ షాపులను గత ప్రభుత్వం కేవలం బియ్యానికి మాత్రమే పరిమితం చేసిందని, రైతులకు పంటలను గిట్టుబాటు ధరకు కొని తక్కువ ధరకు రేషన్ షాపులో పేదలకు వస్తువులు అందించే ఆలోచన కూడా తమ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక రైతులు విద్యార్థులు సతీష్